కాబట్టి ఈ వ్రతం ఈ అలేఖ్య సొంతం. రాఘవ పక్కన కూర్చొని అలేఖ్య మాత్రమే వ్రతం చేస్తుంది. మీరందరూ కూడా ఈ వ్రతంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్స్ ఆల్. కాదు కూడదు అని నువ్వు ఒక స్టెప్ ముందుకు వేసి బావగారి పక్కన కూర్చొని నేనే పూజ చేస్తాను అంటే కోర్టులో రేపు విట్నెస్ లాగా ఉపయోగపడుతుంది నాకు. బావగారికి మొదటి భార్య నేనుండగా అసలు రాఘవ రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడు? అసలు నువ్వు అతనికి భార్యగా ఎలా వచ్చావు అనేది రేపు కోర్టులో సమాధానం చెప్పగలుగుతాను అని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు ఇలాంటి సాహసం చెయ్యి. లేదంటే సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపో. ఎవరు ఏమనుకున్నా ఈ వరలక్ష్మి వ్రతంలో బావగారి పక్కన కూర్చునేది ఈ అలేఖ్య మాత్రమే. అత్తయ్య, మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మళ్ళీ పెద్ద కోడలు పెద్ద కొడుకు కూర్చుని ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అని మీరు ఒక పెద్ద పండగ చేసుకుంటున్నట్టుగా సంతోషంగా కనిపించాలి. అర్థమైందా? నోరు చేత పట్టుకుని గయ్యాళితనంతో గెలుస్తుందత్తయ్య. అంతే తప్ప భర్త మీద గౌరవం ఉండి కాదు. భర్త మీద గౌరవమే ఉంటే ఖచ్చితంగా బావగారిని ఇంకొకరికి డబ్బులకి అమ్మేది కాదు. అసలు నాకేమీ అర్థం కావడం లేదత్తయ్య. వ్రతం చేస్తానని ఇంటికి డెకరేషన్ చేయడానికి కూడా ఆర్డర్ ఇచ్చింది. అసలు అలేఖ్యకి ఏదైనా ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసే అలవాటు ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా ఈ వ్రతాన్ని నేనే చేస్తానంటూ ఎందుకు అనుకుంటుంది? నిజంగానే అలేఖ్యలో ఏదైనా పూర్తి మార్పు వచ్చిందంటారా? ఊరుకో భూమి, తను మారుతుంది అనుకోవడం మన అమాయకత్వం. అది ఎప్పటికీ మారదు. ఏం చేసిందో రాత్రి చూసాం కదా. మన మీద అనుమానంతో మనింట్లోనే మనకు తెలియకుండా సీక్రెట్గా మైకులు పెట్టింది. ఇప్పుడేమో ఈ ఇంటి క్షేమం కోసం తన వ్రతాన్ని చేస్తుందంట. వ్రతం దాన్ని నమ్మేదెలాగసలు? అసలు సుహాసిని మీద పంతంతో అలేఖ్య ఈ వ్రతం చేయాలనుకుంటుందా? లేకపోతే నిజంగానే బావగారి మీద ప్రేమతో ఈ వ్రతం చేయాలనుకుంటుందా? అసలేం చేయాలనుకుంటుందో నాకైతే అసలేం అర్థం కావట్లేదు అత్తయ్య. భూమి, అలేఖ్యకి ఎప్పటికీ రాఘవ మీద ప్రేమ పుట్టదు. ఒకవేళ అలా ప్రేమ కలిగినా వాడు మాత్రం తనని జీవితంలోకి ఎప్పటికీ రానివ్వడు. ఇది నిజం. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య. ఒకవేళ మీరు చెప్పినట్టే జరిగితే అలేఖ్య భవిష్యత్తు ఏంటా అని ఆలోచిస్తున్నాను. చూడమ్మా, మంచివాళ్ళకి హాని తలపెట్టడం ఎంత పాపమో చెడ్డవాళ్ళకి మేలు చేయాలని చూడడం కూడా అంతే పాపం.